తలసేమియా వ్యాధిని అరికట్టాలంటున్నారు ముంబై అడిషనల్ డీజీ లక్ష్మీనారాయణ. తెలంగాణను తలసేమియా ఫ్రీ స్టేట్గా మార్చాలని సూచించారు. తాజాగా తలసేమియాపై అవగాహన కోసం తలసేమియా బీట్స్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు బాధితులను అలరించాయి. ఇప్పటికే వ్యాధిగ్రస్తుల కోసం రీసెర్చ్ ల్యాబ్, హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు 73,000 బ్లడ్ బాటిల్స్ను బాధితుల కోసం ఉపయోగించామన్నారు. థాలసీమియా ఫ్రీ తెలంగాణ అనే అంశాన్ని ఇవాళ థాలసీమియా అండ్ సికిల్ సొసైటీ హైదరాబాద్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ఉద్దేశం అంటే థాలసీమియాతో బాధపడే పిల్లలకి వాళ్ళతో కల్చరల్ యాక్టివిటీస్ చేయించడంతో పాటు వాళ్ళలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా వాళ్ళకి కావలసిన వైద్య పరీక్షలు, అదేవిధంగా కంటిన్యూస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసే విధంగా థాలసీమియా సొసైటీ హైదరాబాద్ వారు ప్రయత్నిస్తొచ్చారు. ఇవాళ థాలసీమియా సొసైటీ వాళ్ళకి ప్రత్యేకంగా ఒక స్టాండ్ అలోన్ బ్లడ్ బ్యాంక్ కూడా 2010లో కూడా కేటాయించడం జరిగింది. దీని ద్వారా దాదాపు 80,000 యూనిట్స్ కూడా వాళ్ళకు ఈ పిల్లలకి ఇవ్వటం కూడా జరిగింది. థాలసీమియా అనే ఆ రుగ్మతని మనం టోటల్గా నిర్మూలించాలంటే ప్రజల్లో చైతన్యం తేయాలి. ఇది ఒక జెనెటిక్ డిసార్డర్ కాబట్టి ఇది ప్రజల్లో అవేర్నెస్ కావాలి. ఏ రకంగా ఈ డిజార్డర్ వస్తుంది, బ్లడ్ డిజార్డర్. మరి ఇందులో ఈ డిజార్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు నిరాశకు గురి కాకుండా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా వాళ్ళు ముందుకు నిలవాలి. ముఖ్యంగా పేరెంట్స్, ఆ పిల్లలు కూడా. ఎందుకంటే వాళ్లకు ప్రతి వారానికి రోజుల పాటు వారికి ట్రాన్స్ఫ్యూషన్ రక్త మార్పిడి చేయాలి. థాలసీమియాతో బాధపడే కుటుంబీకులు, అదేవిధంగా పిల్లలకి ప్రత్యేకమైన గుర్తింపు రావాలి. సమాజంలో వాళ్ళ పట్ల ఉండే వివక్షతను కూడా మనం నిర్మూలించాలి. ఈరోజు సమాజంలో చైతన్యం పరిస్తే ఈ వ్యాధి పట్ల అందరిలో కూడా ఒక చైతన్యం, అవగాహన, అదేవిధంగా ఇతర కార్పొరేట్స్ అందరూ కూడా దాతలు, మరి అదేవిధంగా ఎన్జిఓస్ కూడా ముందుకొస్తే ఈ థాలసీమియా అనే ఒక వ్యాధిని, బ్లడ్ డిజార్డర్ని మనం టోటల్గా నిర్మూలించే